తప్పిపోయిన కుమారుడు తండ్రి మాట వినలేదట. ఆత్మీయ జీవితంలో చనిపోయాడు. మరలా చనిపోయిన తర్వాత ఆ మాట ఆ చెవులో మారుమ్రోగిందంట. ఈ ఘనతను, ఈ భోగభాగ్యాల్ని, ఈ యొక్క స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకోకు అని చెప్పిన మాటలు చెవులో మారుమ్రోగినప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, కూలోళ్ళకు కూలివాడిగా పనిచేసుకుంటాను, ఎందుకు ఈ పాపిష్టి బ్రతుకు, ఎందుకు ఈ దౌర్భాగ్యమైన జీవితం అని తెలుసుకుని మరలా తిరిగి వచ్చాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాట నువ్వు వింటున్నప్పుడు ఇంతవరకు ఒకవేళ పూర్తిగా నువ్వు ఆరాధించలేదేమో, ఇంతవరకు పూర్తిగా ప్రభువుని ప్రేమించలేదేమో, ఇంతవరకు పూర్తిగా ప్రభువుకు నువ్వు సమయం ఇవ్వలేదేమో, నువ్వు విన్నావు గనుక నువ్వు పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ ప్రభువును నువ్వు ప్రేమించాలి, నీ ప్రభువును నువ్వు ఆరాధించాలి, నీ ప్రభువును నువ్వు ఘనపరచాలి. నీ ప్రభువుకు నువ్వు సంపూర్ణమైన సమయం ఇచ్చినప్పుడు, అలాగే నిన్ను వలె నీ పొరుగు వాటిని ప్రేమించగలిగినప్పుడే నా ఆజ్ఞలు, నా విధులు, నా కట్టడలు నువ్వు అనుసరిస్తున్నావు కనుక నీవే బ్రతుకుతావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఎంత గొప్ప మాట. ఇవాళ నేను శుభ్రంగా మంచిగా ఫ్రెష్ అయ్యి మంచి బట్టలు వేసుకున్నాను. నా పొరుగుల మీద ప్రేమ ఉందనుకో, నేనేం చేస్తాను, బాబు స్నానం చేయమ్మా, ఇదిగో మంచి బట్టలు నేను పట్టుకొచ్చాను, బాగా తొడుక్కో, నేను మంచి టిఫిన్ చేశాను, నువ్వు కూడా అదే టిఫిన్, నేను తెల్లని బట్టలు వేసుకున్నాను, నువ్వు తెల్లని బట్టలు వేసుకో, నేను కడుపు నిండా భోజనం చేశాను, నువ్వు కడుపు నిండా భోజనం చేసుకో, అంటే నన్ను వల్లే నా పొరుగు వారిని ఇది పొరుగు వారిని ప్రేమించడం అంటే. ఈ ప్రేమ చాలా మందికి ఉందా? లేదు. అక్కడ అర్థం చెప్పాడు లూకా సువార్తలో. చూడండి ఒక మాట, లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు త్రావును వెళ్ళుట తటస్థించాడు. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాడు. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించెను. మరునాడు 2 ధాన్యాలను తీసి ఆ పూటకొల్ల వానికి ఇచ్చి, ఇతను పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా, అతడు అతని మీద జాలిపడినవాడే అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ఇక్కడ యాజకుడు, లేవీయుడు వీళ్ళు దేవుని అంగీకరించునులే, కానీ పొరుగోడి మీద ప్రేమ లేదు. దారంట వెళ్తుంటే కొర ప్రాణంతో కొట్టి పాడేశారు, అతన్ని ఎవరు పరామర్శించడం లేదు. అయితే ఒక సమరయుడు వచ్చి అతను పట్టించుకుని ద్రాక్షారసము నూనె పోసి అతను కొట్లు కట్టి అతని వాహనం మీద ఎక్కించుకుని ఒక పూటకొల వాని దగ్గరికి వెళ్ళట 2 ధాన్యాలు ఇచ్చి, ఇతను పరామర్శించు, ఇతను పోషించు, నువ్వేమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చి నీకు ఇస్తాను. పొరుగు వారిని ప్రేమించడం అండి, అది మనం ప్రేమించగలుగుతున్నామండి. కట్టడలు అనుసరిస్తేనే బ్రతుకుతాం. ఈ పొరుగు వాళ్ళని ప్రేమించుకోకుండా ఎన్ని ఆరాధనలకు వచ్చినా, ఎన్ని మహాసభలకు వెళ్ళినా, ఎంతంత వాక్యం విన్నా, ఎంత గొప్ప దైవ సేవకుల దగ్గర వాక్యం విన్నా, ఈ పొరుగు వారి మీద ప్రేమ లేకపోయినా నువ్వు చనిపోతావు. కనుక నువ్వేం చేయాలట, పొరుగు వారిని కూడా ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నా. ఈ ప్రేమను కలిగి దేవుని సంఘం ఉండాలి. దేవుని కట్టడలను అనుసరించి నడవగలిగేటువంటి కృప ప్రభువా నాకు ఈయన, నీ ఆజ్ఞలు అనుసరించి నడుస్తానని ప్రభువుని అడగాలి. మూలవాక్యానికి వెళ్తే, చెవి ఎగ్గిన యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు. తప్పిపోయిన కుమారుడు వినుకోకుండా వెళ్ళిపోయాడు. తన జీవితంలో ఏమైపోయాడండి, చనిపోయాడు. మరలా తిరిగి తండ్రి మాటను జ్ఞాపం చేసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత నూతనమైన జీవితం ప్రారంభించాడు. చూడండి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమునందువాడు మరణమునందుని బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు.
ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు అక్రమ క్రియలు చేశారా? ఈ క్రియలన్నీ విడిచిపెట్టేయండి. నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. తప్పు పని కుమారుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. నూతన హృదయం తెచ్చుకున్నాడు, తన బుద్ధిని మార్చుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మనసు త్రిప్పుకున్నాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు, బ్రతుకుతున్నాడు. ఉన్నతమైన బ్రతుకు బ్రతుకుతావు ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గర ఉంటే ఉన్నతమైన బ్రతుకు బ్రతుకుతావు. దేవుణ్ణి మాట విననంత కాలము దరిద్రమైన జీవితం అనుభవించాను. ఎప్పుడైతే దేవుని మాట విన్నానో గొప్ప ధన్యత, గొప్ప జీవితం, గొప్ప బ్రతుకు దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. ఆ బ్రతుకు ఎవరిచ్చిందండి? యేసయ్య ఇచ్చిందే. ఇవాళ నువ్వేం చేయాలి? నీ మనసు త్రిప్పుకోవాలి, నీ హృదయం నూతనంగా మారిపోవాలి, సుబుద్ధి ఉండాలి నీలో. మరి నీ హృదయం ఎటు మారుతున్నావు? నీతి సూర్యుడైన యేసు వైపు మార్చు. నీ హృదయం తెరవబడితే పట్టుదలతో యేసయ్య మాటలు, జీవము కలిగిన మాటలు పట్టుకుని ఆ మాట ప్రకారంగా నువ్వు నడుస్తావు. దేవుని మాట పట్టుదలతో పట్టుకుని విని ఆ మాట ప్రకారం చేస్తే బ్రతుకుతారన్నారు కదా. ప్రభువా, నాకు ఒక బలహీనత వచ్చింది నాయన, పట్టుదలతో నీ మాట పట్టుకున్నాను. నీ బలహీనత కలిగినప్పుడు ప్రార్థన చేయమన్నావు, ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీ నామంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే నీకు బలహీనత వెళ్ళిపోద్ది. దేవుడి స్తోత్రం కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేయాలి, పట్టుదలతో అడగాలి. దేవుని బిడ్డలారా, నీవు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో రావాలి, పూర్ణ మనసుతో రావాలి, పూర్ణ శక్తితో రావాలి, పూర్ణ వివేకంతో సంపూర్ణంగా ప్రభు యొక్క కార్యాలు చేయడానికి సంపూర్ణంగా నువ్వు సిద్ధపడి అసంపూర్ణంగా మందిరానికి రాకూడదు. ఒక యవనస్తుడైన ధనవంతుడు కూడా ఆ మాట విన్నాడు, కానీ నిత్య జీవం కొరకు జీవించాలనుకున్నాడు, కానీ నీ ధనం విడిచిపెట్టి వచ్చే అన్నప్పుడు, పేదలకు ఇచ్చేయమన్నప్పుడు చేయలేక వెనక్కి తిరిగి వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఆ ధనవంతుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నరకంలో ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు అనుసరించు వారందరూ కూడా ఈ భూమి మీద ఉన్నవారు జీవిస్తున్నారు ఆత్మీయ జీవితంలో. తర్వాత ఇంతకు ముందు కాలం చేసిన వారు పరదేశిలో జీవిస్తూ ఉన్నారు. ప్రభు మార్గములు నడిచేవారు ఎల్లప్పుడూ జీవించే ఉంటారు. హల్లెలూయా. వారికి రెండవ మరణము లేదు. అలా బ్రతకాలంటే ఏం చేయాలి? దేవుని మాట వినాలి. తప్పైన కుమారుడు విన్నాడా? వినలేదు. తర్వాత మారు మనసు పొంది తన హృదయాన్ని తిప్పుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు కనుక మరలా తిరిగి బ్రతికాడు. దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రోపదేశకుడు విన్నాడు, కానీ విని అనుసరించాడా? నడవలేదు కనుక వెళ్ళిపోయాడు. మనము కూడా విని విడిచిపెట్టువారుగా ఉంటే ప్రయోజనం లేదంటే విన్న నీవు ఆ ఆజ్ఞల ప్రకారం, ఆ కట్టడల ప్రకారం, ఆ విధుల ప్రకారం నువ్వు అనుసరించి నడుచుకోగలిగినట్లయితే, నీ పొరుగువారిని నువ్వు ప్రేమించగలిగినట్లయితే, నీ పొరుగువారికి నువ్వు సహాయం చేయగలిగినట్లయితే, న్యాయ విధులు నువ్వు అనుసరిస్తున్నావు, నువ్వు జీవిస్తావు, ఇతరులకు కూడా నూతన జీవం ఇచ్చావు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, నన్ను రక్షించిన దేవుడు నా పొరుగువారిని కూడా రక్షించాలి అని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు రక్షించబడ్డావు కనుక, దేవుని మాట విన్నావు కనుక నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే, నన్ను బ్రతికించాడమ్మా, నా పాపాలు కడిగి వేశాడు, నా దరిద్రతను తీసివేశాడు, నా రోగాన్ని తీసివేశాడు, నన్ను బ్రతికించిన దేవుడు నిన్ను కూడా బ్రతికిస్తాడు, రా అని పొరుగువారిని ప్రేమించి నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలన్న మాటకు నువ్వు వెళ్ళి చేయాలంటే వారిని కూడా దగ్గరికి తీసుకురావాలి. ఈ మాట చెప్పి ముగిస్తాను. సుకార్ అనే పట్టణంలో ఒక స్త్రీ ఉండి ఏం చేసిందంటే, యాకోబు బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుంటుంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు యేసుప్రభువు వారు కూడా అక్కడ ఉండి దాహానికి అడుగుతుంటే, అయ్యా యూదులు మీరు, మేము అంటరాని వారు, మీరు మాకు దాహానికి అడుగుతున్నారేంటి అన్నారు. అమ్మ, నువ్వు ఇచ్చి నీళ్ళు తాగితే దప్పుకుంటారు, కానీ నేను ఇచ్చి నీళ్ళు తాగితే మరలా నువ్వు దప్పుకేతండి, ఆ నీళ్ళు నాకు ఏంటమ్మా, నీ పెనువటిని తీసుకురా అంటే, నాకు పెనువటి లేడంటే, అమ్మ నీకెందుకు ముందు 5గురు ఉన్నారు, ఇప్పుడున్న వాడిని వాడు కూడా కాదన్నప్పుడు ఆమె నిజమే చెప్తావు అని చెప్పి తన కొండను విడిచిపెట్టి సుకారని ఊరికి పరిగెట్టుకుని వెళ్ళి, నేను చేసిన అన్ని నాతో చెప్పిన వాడిని చూదురు కానీ రండి అంది. ఏముంది చెప్పండి? పొరుగువారి మీద ప్రేమ ఉందంట. ప్రేమ ఉంది కనుక ఆ ఊరు వారందరూ ఏం చేసింది? తీసుకుని వచ్చింది. వాళ్ళందరూ అన్నారు, నిజముగా నీ చెప్పిన మాటలను బట్టి కాదు, కానీ ఈయన మాటలు విని మేము గుర్తెరుగా మీ లోక రక్షకుడు. వాళ్ళందరూ ఏమయ్యారంటండి? రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. దేవుని మాట విన్నారు కనుక వాళ్ళు ఏమయ్యారు? బ్రతుకారు. దేవుని మాట విన్నారు కనుక ఏమయ్యారు? బ్రతుకారు. వారు జీవించున్నారు కనుక వాళ్ళ మీరు బ్రతకాలని ఉందా? ప్రభు మాటలు వినండి, ప్రభు మాట ప్రకారం నడవండి,
ప్రభు మార్గంలో ప్రభు ఆజ్ఞల ప్రకారం జీవించండి. అప్పుడు నిజమైన జీవితం మనకి కలుగుతుంది. అట్టు కృపదేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ప్రేమ కనికరం కలిగిన మా ప్రభువానికి వందనాలు. ఎత్తబడిన మాటలు బిడ్డల హృదయాలు మీరు ఫలింపచేయండి తండ్రి. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది అయితే ఈ మాట విని బ్రతకాలనుకుంటున్నారో నాయన, వారందరిని ప్రేమ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలో జీవం, నీ మాటలో శక్తి, నీ మాటలో ప్రభావం ఉన్నాయి, నీ మాటలో స్వస్థత ఉన్నది. బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అనేకులు ఎంతమంది అయితే నాయన నీ మాట విని ఆసక్తి కలిగి ఉన్నారు, వాళ్ళందరినీ మీరు బలపరచండి, శక్తితో నింపండి. రోగులుంటే ఇప్పుడే మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నారు. పొరుగు వారిని ప్రేమించగలిగే స్థితి బిడ్డలందరికీ నాకు ఒక దైత్యం. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాయన. సకల పరిశుద్ధులను దీవించండి, సకల దైవజనులను దీవించండి. మా భారతదేశ ప్రజలందరినీ మీరు రక్షించండి నాయన. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఇంతవరకు దైవవర్తమానము విని ఆశీర్వదించబడ్డారని ఆశిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మమ్ములను సంప్రదించండి. మా చిరునామా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, రెవరెండ్ మెంటే బాబు అష్కనజు, రాజీవ్ కాలనీ, ఫస్ట్ వార్డ్, సిల్వ సెంటర్, కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ నంబర్ 534350. మా ఫోన్ నంబర్లు 9550916409 మరియు 9346883409. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే కార్యక్రమంను వీక్షించండి.